ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలతో చెరువులు కుంటలు నిండుకుండలా మారాయి. కాకతీయులు నిర్మించిన చెరువుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పచ్చని అడవులు, ఎత్తైన కొండలు, సహజ సిద్ధమైన బొగత జలపాతం లాంటి పర్యాటక ప్రాంతాలు కనువిందు చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్లో 4-5 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఏకదాటిగా పడుతున్న వానలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో దాదాపు 5,000 వరకు చెరువులు ఉన్నాయి. చాలా చెరువుల్లో వరద నీరు వచ్చి చేరుతోంది. మరో 4-5 రోజులు వర్షాలు పడితే చెరువులు నిండు కుండల్లా మారే అవకాశం ఉంది. ఇక టూరిజం కి కేర్ ఆఫ్ గా లక్నవరం, పాకాల, బొగత జలపాతాలు నిలుస్తున్నాయి. ఇప్పటికే బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వరద నీరు వచ్చి చేరుతుండటంతో వాటర్ ఫాల్స్ ఉగ్ర రూపాన్ని చూపిస్తోంది. పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ప్రధాన జలాశయాలుగా ఉన్న లక్నవరం, పాకాల, రామప్ప, గణప సముద్రం, బయ్యారం వంటి చెరువుల కింద వేలాది ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం చెరువుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో 2 పంటల కోసం సాగునీటి ఇబ్బంది ఉండదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జలాశయాల కింద 2,30,000 ఎకరాల ఆయకట్టుకు పైగా సాగు అవుతోంది. ధర్మసాగర్ రిజర్వాయర్ కింద సాగుతో పాటు వరంగల్ మహానగరానికి తాగునీటిని అందిస్తోంది. ఈ మెట్ట పంటకు, పత్తికి, వాటికి మంచి అనుకూలంగా పడ్డాయి. కాకపోతే మన ఈ వరికి కొంచెం లేటు పడ్డా కానీ ఈ టైంలో పడడం వల్ల మాకున్న 2 ప్రధాన చెరువులు పాకాలను మానపేట, ఈ 2 చెరువులకు ఇప్పుడు సమృద్ధిగా నీళ్ళు రావడం వల్ల రైతుల్లో కొంచెం సంతోషం ఉన్నది. అందరు రైతులు కూడా బాగా పని పొలాల్లో బిజీగా ఉన్నారు. కాకపోతే కొద్దిగా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే అన్ని నాట్లు ఒకేసారి రావడం వల్ల ఇక్కడ కొంచెం కూలీల కొరత మాత్రం బాగా ఏర్పడదు. ఈ ఒక కూలీల కొరత ఒకటి తీరిస్తే మాకు మంచి లాభసాటిగా ఉంటుందని అనుకుంటున్నాం. లక్నవరం చెరువు ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలో ఉంది. దాదాపు 10,000 ఎకరాలలో ఈ చెరువు వ్యాపించి ఉంది. ఆధునిక ఇంజనీరింగ్ ను గుర్తుకు తెస్తుంది. 9 తూములతో రూపొందించిన ఈ చెరువు ద్వారా నీరు సమీపంలోని సద్దిమడుగు రిజర్వాయర్ కి మళ్లించి అక్కడి నుంచి కాలువల ద్వారా వ్యవసాయ భూములకు అందుతుంది. లక్నవరం చెరువు సామర్థ్యం 1.945 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.9 టీఎంసీలకు చేరుకుంది. మాకు మొన్ననే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు రుణమాఫీ చేసి అదొక ఊరట కలిగించింది. మళ్ళీ రైతు బంధు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. దాంతోపాటుగా కాలువలు అనేటివి చాలా ఇంపార్టెంట్, మరమ్మతులు చేయాలి. ఎంత చెరువులు నిండినా కానీ కొసపార్కం వరకు కాలువల ద్వారా నీళ్లు రావడం లేదు. ఇది గ్రౌండ్ లెవెల్ మొత్తం తెలుసుకొని ప్రభుత్వ అధికారులు దీన్ని తక్షణం వెంబడే చెరువులు నిండినా కూడా కొసపార్కాలకు నీళ్లు రావడం లేదు కాబట్టి ఇమ్మీడియట్లీ అది త్వరగా మా కాలువలు తీసిస్తే మేము ఇంకా ఆనందంగా ఉంటామని కోరుకుంటున్నాను. రామప్ప చెరువు జలకల సంతరించుకుంది. వర్షాలతో సగానికి పైగా నిండింది. ఈ చెరువు కింద 6,000 ఎకరాల ఆయకట్టు ఉంది. సాగునీటి అవసరాలను తీరుస్తోంది. ఈ చెరువు నీటి సామర్థ్యం 2.912 కాగా ప్రస్తుతం 1.20 టీఎంసీల నీరు చేరింది. భూపాల్పల్లి జిల్లాలోని గణప సముద్రం నీటి సామర్థ్యం 1.478 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.5 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఈ చెరువు కింద 5,000 ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. చలివాగు ప్రాజెక్టు పూర్తిగా నిండింది. 0.5 టీఎంసీల సామర్థ్యం కాగా అదే స్థాయిలో నీరు వచ్చి చేరింది. దీని కింద 3,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీటికి ఢోకా లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో వర్షాకాలంలోన సరైన సమయానికి వర్షం కురిసి ఈ వర్షం ద్వారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుంటలు, చెరువులన్నీ కూడా చిలకలలాడుతూ ఉన్నాయి. అదేవిధంగా గనుపూర్ చెరువు కట్టపైన గనుపూర్ చెరువుకు వెనకాల ఉన్నటువంటి పొలాలు అన్ని పండేటువంటి సమయం నీళ్లు వచ్చినాయి కనుక గనుపురం చెరువు వెనకాల ఉన్నటువంటి రైతులందరూ కూడా పంట పడుతుందనేటువంటి సంతోషంతో, ఆనందంతో ఉన్నారు. అందరూ నాట్లు వేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ రుణం తీసుకొని సంతోషంగా పంటలు పండించుకొని అడగంటి పోతున్నాము, ఈ రైతులను బతకలేమనేటువంటి స్థితిలో ఉన్నటువంటి రైతులకు ఒక ఆనందాన్ని, ఒక మంచి ఉత్సాహాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి రైతులందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము.
వరంగల్ జిల్లాలోని పాకాల చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ చెరువును 1213లో మున్నేరు వాగుపై నిర్మించారు. ఇది అత్యంత పెద్దది. 268.80 కిలోమీటర్ల మేర పరివాహక ప్రాంతం ఉంది. ఈ చెరువుకు 5 కాలువలు ఉండగా వీటి ద్వారా 12 గ్రామాల్లోని 22,410 ఎకరాలకు సాగునీరు అందుతోంది. చెరువు పూర్తి సామర్థ్యం 3.23 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.6 టీఎంసీల నీటితో కలకలలాడుతోంది. నగరంలోని ధర్మసాగర్ జలాశయం కెపాసిటీ 1.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం సగం నిండింది. ఈ యొక్క చెరువు కింద ఉన్నటువంటి పంట కాలువలను సీసీ లైనింగ్ ద్వారా పంట కాలువలు చేస్తే టేలెంట్ వరకు కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు అందే అవసరం ఉంటుంది కనుక గతంలో గౌరవ శాసనసభ్యులు గండ సత్యన్న గారు మేము రైతులు అడగ ముందుకే వారు దీన్ని ఎస్టిమేట్ చేయించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. వారు తప్పకుండా ఈ గణప సముద్రాన్ని ఒక టూరిజం స్పాట్గా ఏర్పాటు చేస్తారని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం పడుతున్న వర్షాలకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొలం పనుల్లో బిజీగా ఉన్నారు.